మీకు తెలుసా? అంటరానితనం నేరం. ఇది మన రాజ్యాంగం చెప్పిన మాట. మన భారతదేశం ఒక గొప్ప దేశం. ఇక్కడ ఎందరో మహానుభావులు అందరూ సమానంగా బతకాలని కలలు కన్నారు. ఆ కలలను నిజం చేస్తూ మన రాజ్యాంగం రూపొందించబడింది. పూర్వం మన సమాజంలో కొందరు వ్యక్తులను కేవలం వారి పుట్టుకను బట్టి లేదా వారు చేసే పనిని బట్టి తక్కువగా చూసేవారు. వారిని ఊరికి దూరంగా ఉంచడం, కనీసం తాకడానికి కూడా ఇష్టపడకపోవడం వంటివి చేసేవారు. దీనినే అంటరానితనం అని పిలిచేవారు. ఇది మనుషుల మధ్య దూరాన్ని పెంచి వివక్షకు దారితీసింది. అయితే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అంటరానితనం అనే పద్ధతిని పూర్తిగా నిషేధించారు. మన రాజ్యాంగంలోని 17వ నిబంధన దీని గురించి చాలా గట్టిగా చెబుతోంది. అంటరానితనం అనేది చట్టరీత్యా నేరం. ఎవరైనా సరే ఈ అనాచారాన్ని పాటిస్తే వారు శిక్షకు అర్హులవుతారు. మనుషులందరూ సమానమే అన్నది ఈ చట్టం యొక్క మూల ఉద్దేశ్యం. కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే హక్కును మన రాజ్యాంగం మనకు కల్పించింది. ప్రతి ఒక్కరికీ అన్ని చోట్ల తిరిగే హక్కుంది. గుడులకు వెళ్లాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా, లేదా బహిరంగ ప్రదేశాల్లో నీళ్లు తాగాలన్నా ఎవరూ ఎవరిని అడ్డుకోలేరు. కేవలం కులం పేరుతో ఒకరిని దూరం పెడితే అది రాజ్యాంగాన్ని అవమానించినట్లే అవుతుంది. చదువుకునే విషయంలో కానీ, గౌరవంగా బతికే విషయంలో కానీ ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయి. సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే మన చట్టాల ఆశయం. ఈ చట్టం మనకు నేర్పిస్తున్నదేంటంటే మనిషికి మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదు. అంటరానితనం పాటించడం వల్ల సమాజం విడిపోతుంది. అందుకే మన చట్టాలు ఇలాంటి పనులను నేరంగా పరిగణిస్తాయి. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా విధిస్తారు. మనందరం భారతీయులం, అందరం ఒక్కటే అనే భావనతో ఉండాలి. తోటి మనిషిని గౌరవించడమంటే మన రాజ్యాంగాన్ని గౌరవించడమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయండి. మన దేశం అందరిది, మన చట్టం అందరి కోసం.